హైదరాబాద్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రభుత్వాలు నిర్మాణాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలి కానీ కూల్చివేతల ద్వారా కాదన్నారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న నిర్మాణాలను తొలగిస్తున్న హైడ్రాకు సరైన ప్రణాళికే లేదన్నారు. ఏకపక్షంగా కూల్చివేతలు చేస్తూ పేదలను రోడ్డున పడేస్తున్నారని కిషన్ రెడ్డి లేఖలో విమర్శించారు. సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా అడ్డగోలుగా తొలగిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హఠాత్తుగా ఇండ్లు కూల్చివేస్తే అందులో నివసిస్తున్న పేదలు ఎక్కడికి పోవాలని కిషన్ రెడ్డి నిలదీశారు. అధికారిక అనుమతులు ఉన్న భవనాల్ని నేలమట్టం చేయడం బాధాకరమన్నారు. గతంలో అనేకసార్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేశారన్నారు. ప్రభుత్వానికి కట్టాల్సిన అన్ని ట్యాక్సులు చెల్లించి ఆస్తి పన్నులు కడుతూ బ్యాంకుల్లో లోన్స్ తీసుకుని నిర్మించుకున్న ఇళ్లను ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చడం అన్యాయమన్నారు. హైడ్రా దూకుడు పేదలపై చూపకుండా బాధితులతో చర్చించాలని కిషన్ రెడ్డి సూచించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, గడిచిన కొద్ది వారాలుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెద్ద ఎత్తున నాలాలపై కావచ్చు, అదేవిధంగా చెరువులపై, కుంటలపై బిల్డింగ్స్ కావచ్చు, లేదంటే నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలో వాటిని ఎక్కడికక్కడ అనుమతులు లేని వాటిని కావచ్చు, అదేవిధంగా కబ్జా చేసిన వాటిని కూడా కూలగొడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులు కావచ్చు, లేదంటే బాధితుల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు స్పందిస్తున్నటువంటి పరిస్థితి, ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ఎండగడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ప్రజెంట్ కిషన్ రెడ్డి కూడా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశాడు. సుదీర్ఘంగా ఉంది. ప్రధానంగా ప్రభుత్వాలు పేద మధ్యతరగతి దృష్టిలో పెట్టుకొని వారికి నిర్మాణాలు చేయాలి, డబుల్ బెడ్రూమ్ లాంటివి ఇవ్వాలి, కానీ ఉన్న నిర్మాణాలు ఎలా కూస్తారు అని కూడా ఆయన ప్రధానంగా ప్రభుత్వాలు అనేటివి కొత్త నిర్మాణాలు చేపట్టాలి, బ్యారేజీలు ఏర్పాటు చేయాలి, బ్రిడ్జిలు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు కట్టాలి, కానీ ఉన్న నిర్మాణాలను ఎలా కూలుస్తారంటూ ప్రధానంగా దాన్ని దృష్టి చేశారు. ప్రధానంగా హైడ్రాకు ఉన్నటువంటి నిబద్ధత ఏంది? ఎందుకంటే గతంలో హెచ్ఎండిఏ కావచ్చు, జిహెచ్ఎంసీ కానీ అన్ని అనుమతులు తీసుకున్నటువంటి వారు వేలాది మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మీరే అనుమతి ఇచ్చి మీరే ఎలా కూలగొడతారంటూ కూడా కిషన్ రెడ్డి ఈ సందర్భంగా సార్ కనుక ఇప్పటికే హైకోర్టు మొట్టికాయలు వేసిన నేపథ్యం, అంతేకాకుండా పేదల మధ్యతరగతి వాళ్ళని ఆల్టర్నేటివ్ చూపించకుండా ఇష్టానుసారంగా ఎలా కూడగొడతారని చెప్పిన నేపథ్యంలో మేము కూడా మా పార్టీ తరఫున మీకు చెప్తున్నాం, మీకు సమాధానం చెప్పండి అని కూడా కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఉద్దేశించి చెప్పారు. ఇక్కడ నేను అన్ని రకాల ఆలోచించే లెటర్ రాస్తున్నాను. మేధావుల ఆలోచనలు, ఇష్టం వార్తాపత్రికలు కావచ్చు, టీవీ ఛానళ్లు ప్రసారం చేస్తున్నటువంటి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. కనుక ఈ హైదరాబాద్ ఉన్నటువంటి హేతుబద్ధత, న్యాయబద్ధంగా రావాల్సినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పాడు. ఏదైనప్పుడు కూడా జిహెచ్ఎంసీ కావచ్చు, మిగతా పరిధిలో ఉన్నటువంటి ఏరియా ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాం, కొద్ది రోజులుగా మూసీ ప్రక్షాళన పేరుతో కూడా పెద్ద ఎత్తున ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇప్పటికే ఫెన్సింగ్ చేస్తున్నారు. త్వరలోనే పూర్తిగా కూల్చేయాలన్నటువంటి నిర్ణయాన్ని కూడా వచ్చినట్టు తెలుస్తోంది. కనుక అలాంటి వాళ్ళని ఆల్టర్నేటివ్ చూడకుండా ఇష్టానుసారంగా లక్షల రూపాయలు పెట్టి, ఇష్టానుసారంగా కోట్లాది రూపాయలు పెట్టి మళ్ళీ వారిని వేరే దగ్గర నిర్మాణం చేయించుకోవడం ఎందుకు, ఉన్న వాళ్లకు ప్రత్యామ్నాయం చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. ఇట్లా చాలా రకాలుగా మూసీ పరివాహక ప్రాంతాల్లో 15,000 పైగా పేద మధ్యతరగతి వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వారికి ఆల్టర్నేటివ్ చూపించాల్సిన అవసరం ఉందని కూడా కిషన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. మొత్తానికైతే నిన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ మధ్య తెగపారు మాటలు ఇద్దరు నడిచినటువంటి వేళ ఈరోజు కిషన్ రెడ్డి కూడా బీజేపీ నుంచి ఓపెన్ లెటర్ రాసి దానికి సమాధానం ఇవ్వాలి, నేను పేద మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ లెటర్ రాస్తున్నాను అని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైనప్పుడు కూడా బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఇల్లు కట్టుకున్నారు, కోట్ల రూపాయలు పెట్టి తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది వేరే దగ్గర ఇతరుల దగ్గర కట్టిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఆల్టర్నేటివ్ చేయించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇట్లా పలు అంశాలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రికి లెటర్ రాశారు. కనుక అందరికీ న్యాయం జరిగేలాగా, మేలు చేసేలాగా ముఖ్యమంత్రి వ్యవహరించాలి తప్ప ఇట్లా కూలగొట్టే ప్రయత్నం చేయకూడదు అని కూడా చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వంలో, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి
హయాంలోనే కట్టినటువంటి పట్టాలు ఉన్నాయి. వాళ్ళ హయాంలోనే అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. 20-30 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లను ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా కూల్చుతుందని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పాడు. బట్ ఏదైనా కూడా హైదరాబాద్ లోనూ 7 లక్షల ఇల్లు కడతామని చెప్పిన నిరుపేదలకు దగా చేసిన ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. బట్ గతంలో అలానే చేశారు. ఈ ప్రభుత్వం కూడా కొత్త ఇల్లు నిర్మించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇల్లు ఎలా కూలగొడతారు, హైదరాబాద్ ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంది అని కూడా చెప్పే ప్రయత్నం చేశాను. ఎందుకంటే గతంలో రోడ్ల కోసం విద్యుత్, వాటర్ బిల్లు, డ్రైనేజీ కనెక్షన్లు కూడా ఇచ్చారు. ఇవన్నీ మీకు కనిపించట్లేదని కూడా ఆ లేఖలో కిషన్ రెడ్డి చెప్పారు. అందుకనే ఖచ్చితంగా ఇల్లు కోల్పోయే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించాలి. వాళ్ళకు ఎందుకు కూలుస్తున్నారు అన్నట్టు విషయాన్ని కూడా క్లియర్ కట్ గా చెప్పారు. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకమైనటువంటి హద్దులు పెడుతూ ఫెన్సింగ్ చేస్తూ వాళ్ళని భయాందోళన గురి చేస్తున్నటువంటి సందర్భం ఉంది. దాంట్లో చాలా నిరుపేదలు కూడా ఉన్నారు. ఆల్మోస్ట్ బడా పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేదా సినీ ప్రముఖులు కావచ్చు, ఇట్లాంటి వాళ్లకు పోతే కొంత ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ పేద మధ్యతరగతి వాళ్ళు ఇంటికి పోతే వాళ్ళ మొత్తం జీవితమే రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కట్టుబట్టలతో రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా కిషన్ రెడ్డి ఈ లేఖలోనే ప్రస్తావించారు. బట్ ఏదైనప్పుడు కూడా కిషన్ రెడ్డి రాసినటువంటి లేఖకు ముఖ్యమంత్రి నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుందో మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.